హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి విద్యా పరమార్థము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము. ఉపవాచకము విద్య గొప్పతనం గురించి రాయండి. విద్య కామధేనువులాగా కామితార్థాలు కలుగచేస్తుంది. ఎన్ని దేశాలకు ఏగినా తల్లి చందంగా పనిచేస్తుంది, కాపాడుతుందన్నమాట. సజ్జన సంఘంలో మంచివారి యొక్క సంఘంలో వచ్చేసి మన్ననలను పేరు ప్రతిష్టలను, మన్ననలు అంటే పేరు ప్రతిష్టలు అందుకుంటారు. పుణ్య పాపాలను తెలుపుతుంది, ఇహపరాలను సాధిస్తుంది, మంచి పేరు ప్రతిష్టలను తీసుకొని వస్తుంది. అగ్నిలో కాలినది మనకు వచ్చేసి మన యొక్క మైండ్ వచ్చేసి అగ్నిలో కాలదు, తర్వాత నీళ్ళల్లో నానదు, తర్వాత వచ్చేసి చోరుల పాలు కానిది, తర్వాత వచ్చేసి ఎవరు వచ్చేసి దొంగలు ఎత్తుకొని పోరు. అన్నదమ్ముల యొక్క ఆస్తి విభాగాల్లో సంబంధం లేనిది, అన్నదమ్ముల యొక్క ఆస్తుల్లో వచ్చేసి సంబంధం లేకుండా ఉండేటువంటిదే విద్య. కాబట్టి విద్య ఎప్పటికీ గొప్పది అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. విద్య పరమార్థం గురించి రాయండి. వ్యక్తి వేరు, సమాజం వేరు కాదు. వ్యక్తి సమాజ శ్రేయస్సును కోరుకోవాలి, అప్పుడే వ్యక్తులందరూ సుఖంగా ఉంటారు. సమాజం లేనిదే వ్యక్తి అనేటువంటి వాడు లేడనమాట. సమాజ స్వరూపమే సర్వేశ్వరుడు. సమాజ సర్వేశ్వరుని పూజించినటువంటి వ్యక్తికి ఇహపరాల్లో సుఖాలు అనేటువంటి కలుగుతాయి. కొండల్లో, కోనల్లో, నగరాల్లో, ప్రజల్లో, పండితులైనా సరే, పామరులైనా సరే, కుబేర్లైనా సరే, కుబేర్లైనా సరే, కుచేళ్ళైనా సరే, తమ తమ తరతరాల భేదాల లేకుండా సమాజం అనేటువంటి సర్వేశ్వరుడికి సేవ అనేటువంటి చేయాలి. ఇన్నాళ్ళు మీరు బోధించినటువంటి విద్య పరమార్థము అనేటువంటిది అక్కడ చెప్తున్నారన్నమాట. ముగ్గురు విద్యార్థులను గురువు చేసినటువంటి ఉపదేశం ఎట్టిది? ముగ్గురు విద్యార్థులకు గురువు చేసినటువంటి ఉపదేశము విద్య పరమార్థము తెలియనిదే చదువు పూర్తి అయినట్లు కాదు. లోకహితము కోసమే విద్య అని గురువు అనేటువంటి వారు ఉపదేశం అనేటువంటిది ఇచ్చారు. మూడో శిష్యుడు చేసిన ఉపాయాన్ని తెలపండి. మూడో శిష్యుడు ఇలా అనుకున్నాడు, నేను ఏదో ఒక ఉపాయంలో ఈ కంటక మార్గంపై నడుచుకుంటూ ముందుకు సాగి పోవచ్చు కానీ మామూలుగా వచ్చేసి అక్కడ బయలుదేరుతూ ఉన్నాడు అనమాట. దారిలో వచ్చేసి నా తర్వాత ఎవరికైనా పొరపాటున ఆ మార్గం నడిచేటువంటి వాళ్ళకి ఈ ముళ్ళు గుచ్చుకుంటాయి, అంటే ముళ్ళ మార్గం అనమాట. అది ఆ యొక్క ముళ్ళు గుచ్చుకుంటాయి. కాబట్టి నేను ఇప్పుడే ఈ ముళ్ళను అన్నింటినీ ఏరివేస్తే భవిష్యత్తులో ఎవరికి బాధ కలగదు, అందరికీ మేలు జరుగుతుంది అని ఆ యొక్క నాలుగో వ్యక్తి ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ముళ్ళ పొదలని మొత్తాన్ని వచ్చేసి బయటికి తీసివేశాడనమాట. అంటే సరి చేసి పెట్టాడనమాట.